హలో! నమస్తే. వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఉద్యమమై ప్రవహించి విశాఖ ఉక్కును సాధిస్తే, ఈవేళ విశాఖ ఉక్కు కాస్త కార్మికుల పాలిట ముప్పు అనే దశకి చేరింది. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? దీనికి బాధ్యులెవరు? దేశ భవిష్యత్తుకు ఉక్కు ప్రధానమని ఓ పక్క నినాదాలు ఇస్తూ, మరో పక్క ఉన్న ఉక్కు ఫ్యాక్టరీలో కార్మికుల ప్రాణాలకు, అలానే ఆ ఫ్యాక్టరీ భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పు ఏర్పడుతున్న దశలో అసలు ఈ పాలకులు ఏం చేస్తున్నారు? కార్మిక సంఘాలు ఏం కోరుతున్నాయి? పాలకులు ఎలా వ్యవహరిస్తున్నారు? అసలు ఆ ఉక్కు ఫ్యాక్టరీ యాజమాన్యం ఈ ఫ్యాక్టరీ భవిష్యత్తును ఏం చేయదలుచుకున్నది అనే అంశాలను చర్చించడానికి ఈవేళ నాతో ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకరు మార్పు శరత్ గారు. ఆయన మానవ హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. అలానే కార్మిక హక్కుల పట్ల, కార్మిక ఉద్యమాల పట్ల అపారమైన మక్కువ, ప్రేమ ఉన్నవారు. శరత్ గారు, మీకు స్వాగతం. అలానే మరో ముఖ్య వక్త, అలానే కార్మిక ఉద్యమానికై పితామహులకు చెప్పే ఏఐటిసి రాష్ట్ర అధ్యక్షులు. ఇటీవల కాలంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉద్యమించిన వారిలో ఆయన ఒకరు. రవీంద్ర గారు, మీకు స్వాగతం. శరత్ గారు, నేను మీతో చర్చను ప్రారంభిస్తున్నాను. ఇటీవల జరిగిన ప్రమాదం తర్వాత కార్మికుల్లో ఏర్పడిన ఆందోళన నుండి, లేదా ఆ ఒక రకమైన భయకంపిత వాతావరణం ఏర్పడింది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఫ్యాక్టరీలో అసలు ఆ వేళ ఏం జరిగింది అంటారు? యాక్చువల్ గా ఆ రోజు ఏంటంటే, మనకి తయారీ ప్రక్రియలో లిక్విడ్ స్టేట్ లో, అంటే ద్రవ రూపంలో, ఎస్ఎంఎస్ ద్రవ రూపంలో ఇచ్చినటువంటి స్టీల్ లో ఐరన్ ని దాన్ని పిగ్ ఐరన్ అని అంటారు. పిగ్ ఐరన్ నుంచి స్టీల్ తయారు చేయాలంటే అందులో 5 ఇంప్యూరిటీస్ ఉంటాయి: సిలికాన్, కార్బన్, మ్యాంగనీస్, ఫాస్ఫరస్ అండ్ సల్ఫర్. ఈ 5 ఇంప్యూరిటీస్ ని ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా ఎల్డి కన్వర్టర్ లో రిఫైన్ చేసిన తర్వాత దాన్ని కంటిన్యూస్ కాస్టింగ్ కి పంపిస్తారు. సో ఈ కంటిన్యూస్ కాస్టింగ్ లో ఏంటంటే మనకి బ్లూమ్స్, బిల్లెట్స్ అనేవి బయటకు వస్తాయి. ఈ క్రమంలో ఏంటంటే అది ఎస్ఎంఎస్ లో రిఫైన్ అయిన తర్వాత దాని తాలూకా కెమికల్ కంపోజిషన్ ని బ్యాలెన్స్ చేయడానికి కొన్ని రకాలైనటువంటి ఫెర్రో ఎల్లాయిస్, అల్యూమినియం లాంటివి కలుపుతారండి. ఈ ఫెర్రో ఎల్లాయిస్ అవి కలిపిన తర్వాత దానికి ఒక సెటిలింగ్ టైం ఉంటుంది, రిన్జింగ్ ఆపరేషన్ అంటారు. అంటే ఇప్పుడు మనకి లస్సీ చేసినప్పుడు ఇట్లా చిలుకుతారు కదా, ఆ రకంగా రిన్జింగ్ అనేది చేస్తారు. ఈ రిన్జింగ్ అనేది 8 నిమిషాల నుంచి 18 నిమిషాల వరకు చేయాలి. ఈ క్రమంలోనే ఒక 8 నిమిషాల తర్వాత శాంపిల్ తీసి పంపిస్తారు. అంతా బాగానే ఉంది, కంపోజిషన్ అంతా మనకి కావాల్సినట్టుగా ఉంది అనుకుంటే అప్పుడు అది సిసిడికి వెళ్తుంది. మొన్న జరిగిన ఈ ప్రమాదంలో జరిగినటువంటి సమస్య ఏంటంటే, ఈ రిన్జింగ్ ఆపరేషన్ 6 నిమిషాల తర్వాత అక్కడ మిషన్ ఖాళీ అయిపోయింది, పంపించేయమని చెప్పి ఒత్తిడి పెట్టడం వల్ల ఈ రిన్జింగ్ ఆపరేషన్ అనేది పూర్తిగా జరగకుండా పంపించడం జరిగింది. ఈ రిన్జింగ్ ఆపరేషన్ పూర్తిగా జరగకుండా పంపించేయటం, కింద నుంచి ఒక ఆక్సిజన్ అక్కడ బ్లో చేస్తారు. ఆ హోల్ ఓపెన్ చేయడానికి ఆక్సిజన్ ని ల్యాన్సింగ్ చేస్తారు. ఈ ఆక్సిజన్ ల్యాన్సింగ్ చేసినప్పుడు అక్కడ ఒక బబులింగ్ ఏర్పడింది, గ్యాస్ బబుల్స్ ఏర్పడ్డాయి అన్నమాట. ఈ బబుల్ బ్లాస్ట్ అయింది. బబుల్ బ్లాస్ట్ అవడంతో ఆ బబుల్ పైన ఉన్నటువంటి మెట్లంతా కూడా పైకి చిమ్మేసి బ్లాస్ట్ అండి. చాలా హై ప్రెషర్, చాలా ఒత్తిడితో బ్లాస్ట్ అవుతుంది. బ్లాస్ట్ అవటం అక్కడే స్పాట్ లో ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు వీళ్ళందరూ చనిపోవటం అనేది జరిగింది. మొత్తం భాను కుమార్, గోల్డ్ కుమార్, కృష్ణనాగు, వెంకటరమణ, పైడు రాజు, ఇట్లా ప్రభాకర్, త్రినాథ్, ఈ రకంగా మొత్తం 5 ఎంప్లాయీస్, 3 కాంట్రాక్ట్ లేబరు స్పాట్ లోనే చనిపోవటం అనేది జరిగింది. ఆ తర్వాత హాస్పిటల్ కి తరలించారు. 5+1 6 హాస్పిటల్ కి తరలిస్తే, హాస్పిటల్ కి తరలించిన తర్వాత మరుసటి రోజు పైడు రాజు అని ఆయన చనిపోయాడు, కాంట్రాక్ట్ లేబర్ ఆయన. మిగతా వాళ్ళలో 2 పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా కాస్త సందేహాస్పదంగానే ఉంది. ప్రమాదం అయితే ఈ రకంగా జరిగింది సార్. ఈ జరిగిన తర్వాత అక్కడ మనకి ఏంటంటే, ఈ మెటల్ అనేది మనకి 1600 డిగ్రీల నుంచి 2000 డిగ్రీల టెంపరేచర్ వరకు ఉంటుంది. ఈ గ్యాసెస్ ఏవైతే లోపల ఫార్మ్ అయ్యాయో ఆ గ్యాసెస్ సెటిల్ అవ్వకుండా, అంటే దానికి సరైనటువంటి
దాన్ని మేమేమంటామంటే టెక్నికల్ గా దానికి ఒక పేరు ఉంది. ఆ ప్రాసెస్ జరగకుండానే అక్కడ అవి పంపించడం అనేది జరిగింది. దానివల్ల ఇది ఏర్పడింది సార్. ఈ ఇన్సిడెంట్ అనేది జరగటం ఓకే. జరిగింది. దుర్ఘటన అనేది జరిగింది. ఓకే రవీంద్ర గారు, ఈ మొత్తం వ్యవహారంలో యాజమాన్య వైఫల్యం ఎంత, భద్రతా ప్రమాణాల వైఫల్యం ఎంత, అసలు దీనికి ఎవరు బాధ్యులుగా ఈ కార్మిక సంఘాలు మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ మొన్న జరిగిన సంఘటనకి పూర్తి బాధ్యత యాజమాన్యం వహించవలసి ఉంటుంది. 30 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి యంత్రాలనే ఉపయోగపెడుతున్నారు. కార్మిక సంఘాలు ఇప్పటికే పలు సందర్భాల్లో యంత్రాలు మార్పిడి జరగాలి, ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పినప్పటికి కూడా యాజమాన్యం పట్టించుకోలేదు. సుమారు 2 సంవత్సరాల క్రితం నిపుణుల కమిటీ యంత్రాలన్నిటిని కూడా పర్యవేక్షించి పరీక్షించి ఈ యంత్రాలను మార్పు చేయాలి, ఇవి పాతబడిపోయినాయి, ఆధునిక టెక్నాలజీతో వచ్చినటువంటి యంత్రాలను పెట్టాలని 2 సంవత్సరాల క్రితమే నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఆ నివేదికను కూడా కార్మిక వర్గాల డిమాండ్ని పక్కన పెట్టినప్పటికి కూడా కనీసం వాళ్ళు వేసిన నిపుణుల కమిటీ నివేదికను కూడా 2 సంవత్సరాలుగా ఇంప్లిమెంటేషన్ చేయలేదంటే దీనికి ఎవరు బాధ్యత వహించాలి? చనిపోయిన కార్మికులు బాధ్యత వహించాలా, మరి చంపినటువంటి యాజమాన్యం బాధ్యత వహించాలని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నిపుణుల కమిటీ నివేదికైనా అమలు పరుచుకుంటే వాళ్ళు చనిపోయి ఉండేవాళ్ళు కాదు. ప్రభుత్వం ఏంటి, ఈ పాత యంత్రాలు ఉన్నటువంటి దానిపైన ₹1 కూడా పెట్టుబడి పెట్టకుండా దీన్ని ఏదో విధంగా కాలయాపన చేసి మరి దీన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలనే తలంపు గత కొంతకాలంగా ఉంది. కాబట్టి దాంట్లో భాగంగానే యంత్రాల మార్పిడి కానీ, నూతన టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ చేయడంలో కానీ, నిపుణుల కమిటీల యొక్క సిఫారసును అమలుపరచడం కానీ, కార్మిక సంఘాల యొక్క డిమాండ్ని పరిష్కరించడం కానీ ఏవి కూడా చేయకపోవటం ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ యాజమాన్యం నిర్లక్ష్యమైనటువంటి వైఖరి, దీన్ని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాలనే ప్రభుత్వ యొక్క విధానాన్ని అమలు పరిచేటటువంటి మొద్దుబారిన యంత్రాంగం ఉండటం వల్లనే ఈ యొక్క దుర్ఘటన జరిగిందని మేము భావిస్తా ఉన్నాం. ఓకే శరత్ గారు, దర్యాప్తు కమిటీ ఓ పక్క విచారణ జరుపుతుండగానే అందులో పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత వరుసన 2 సార్లు, అంటే మొన్న కూడా వరుస ప్రమాదాలు జరిగినాయి అని చెప్పి రిపోర్ట్స్ వచ్చినాయి. అసలు ఏం జరుగుతుందండి అసలు ఆ ఫ్యాక్టరీలో? రీసెంట్ గా ఇంచుమించు మార్చి నెలలో అనుకుంటాను, నాకు కరెక్ట్ మంత్ గుర్తులేదు, మార్చి ఏప్రిల్ మా దగ్గర సిఐటియు వాళ్ళు, స్టీల్ ప్లాంట్ సిఐటియు వాళ్ళు కలెక్టర్ గారికి ఒక మెమొరాండం ఇచ్చారు. 3-4 పేజీలు మెమొరాండం ఇచ్చారు. ఇక్కడ స్ట్రక్చరల్ డ్యామేజెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా అందులో వాళ్ళు కొంతవరకు మెన్షన్ చేసి, అవన్నీ కూడాను మీరు సెట్ చేయకపోతే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని వాళ్ళు హెచ్చరిక కూడా చేశారు. అయినప్పటికీ కూడా సార్ ముందే చేశారు, ముందుగానే హెచ్చరించారు. మార్చి నెల అనుకుంటాను, మార్చి నెలలో ఆ లెటర్ ఇవ్వటం జరిగింది, కానీ దాని మీద ఎటువంటిది లేదు. అదొకటి. రెండవది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఒక ఒత్తిడి, అంటే కార్మికుల్ని, అనుభవజ్ఞులైన కార్మికుల్ని, ఇక్కడ స్టీల్ ఇండస్ట్రీ అనేసరికి మనకు అనుభవం కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి. ఈ మధ్య కాలంలో గత సంవత్సరం, ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే గత సంవత్సరంన్నర నుంచి, అంటే సపోజ్ ఇప్పుడు ఎస్ఎంఎస్ లో ఒక 30 సంవత్సరాల అనుభవం ఉందనుకోండి, ఆయన ఇంకో 3-4 ఏళ్ళు రిటైర్ అయిపోతాడంటే ఆయన తీసుకెళ్లి కోకోవన్లో RMHPలో వేశారు. అక్కడ అనుభవం లేని వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ వేశారు. ఈ రోజు నిన్న చనిపోయిన గోల్డ్ కుమార్ అనే ఆయన వేరే RMHP నుంచి ఇక్కడికి వచ్చిన అతనే, ఆయనకు అనుభవం అంతగా అక్కడ లేదు. అలాగే నేను ఇంకో పేరు చెప్పాను కదా, కుర్రోడు పాప 32 సంవత్సరాలు, భువన్ కుమార్, ఆయన కూడా వేరే ఎక్కడి నుంచో తీసుకొచ్చేసారు. అట్లా అనుభవం లేని వాళ్ళని ట్రాన్స్ఫర్ల మీద తెచ్చేయటం, ఇక్కడున్న అనుభవజ్ఞులను తీసుకొని వెళ్ళి ఎక్కడెక్కడో వేరే సెక్షన్స్ లో వేయటం, ఈ రకంగా మెర్జ్ చేయటం, అసలు అది ఏ ఉద్దేశంతో వాళ్ళు దాన్ని చేశారో కూడా నాకైతే అంతు చిక్కటం లేదు. మేనేజ్మెంట్ ఎందుకు ఆ డెసిషన్ తీసుకుంది అనేది నాకైతే అంతు చిక్కటం లేదు. సో ఆ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్స్ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు 6 నిమిషాల్లో అది మిషన్ కి పంపించేశారు, 18 నిమిషాలు ఉండాల్సింది. ఇఫ్ ద పర్సన్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్, హీ కెన్ గెస్. ఎందుకు 6 నిమిషాల్లో వచ్చేస్తే ఏమవుతుంది? యాక్చువల్గా ఏంటంటే 8 నిమిషాల తర్వాత శాంపిల్ పంపిస్తారు, అందులో ఏమున్నాయి ఏంటి అనేది టెస్ట్ చేస్తారు ల్యాబ్ కి. ఆ శాంపిల్ కూడా పంపించకుండానే అక్కడ ల్యాడల్ ప్లేస్ చేసి పోరింగ్ కి పెట్టేశారు. సో అక్కడ ఎక్స్పీరియన్స్ పడి ఉంటే ఖచ్చితంగా హీ కెన్ ఫోర్కాస్ట్ అనమాట, బాబు ఇలా ఉంటది
కనీసం ఈ ప్రమాదం జరుగుతుంది కాబట్టి మీరు దూరంగా నిలబడి వంపండి లాడీల్ని, పోరు చేయండి. ఇట్లాంటిది చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి. రెండవది ఏంటంటే కార్మికులకి 375 రోజుల జీతాలు చెల్లించలేదు, బకాయిలు ఉన్నాయి. హెచ్ఆర్ఏ చెల్లించడం లేదు. అది కాకుండా గత 6-7 నెలలుగా పర్సంటేజ్ జీతాలు ఇస్తున్నారు. అంటే మీరు ఇంత పర్సెంట్ ఇన్ని టన్నులు మీరు మెటల్ ఉత్పత్తి చేస్తేనే మీకు పూర్తి జీతం, బేసిక్ ప్లస్ డిఏ పూర్తిగా ఇస్తామంటున్నారు. సో ఎక్కడా లేదు, ప్రపంచంలో ఎక్కడ ఆ టైప్ ఆఫ్ ఇది లేదు. ఈవెన్ మనం కాంట్రాక్ట్ కుదుర్చుకున్న కాంట్రాక్ట్ లేబర్ కూడా ఆ రోజు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆడికి ఆ ఒప్పందం ప్రకారంగా ఆడి కూలీ చెల్లించాలి. అలా కాకుండా ప్రొడక్షన్ బేస్డ్ గా లింక్ పెట్టి ఇవ్వటం వలన ప్రొడక్షన్ మీద విపరీతమైన ఒత్తిడి అయిపోయింది. అమ్మ, ఈ రోజు మనం ఈ 4 ల్యాడిల్స్ చేయకపోతే మనకు పూర్తి జీతం రాదు, ఈ రోజు మనం ఈ 6 ల్యాడిల్స్ ని మనం పూర్తి చేయకపోతే వచ్చే నెల మనకి 80% జీతమే వస్తుంది. ఈ రకంగా కార్మికుల మీద విపరీతమైనటువంటి ఒత్తిడి ఒకటి రావటం. సో ఇవన్నీ రిజల్టింగ్ సార్, ఒక ప్రమాదం జరగడానికి ఇదే స్పెసిఫిక్ గా కారణం. ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలిగినట్టుగా జరగదు. దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో వీటన్నిటి వలన మనకి ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి సార్. ఓకే రవీంద్ర గారు, ఆ దుర్ఘటన జరిగిన తర్వాత ఏఐటీసీ ప్లాంట్ వర్కర్స్ యూనియన్ నాయకుడికి ఆదినారాయణ గారికను లోకేష్ గారికి మధ్య ఒక సంవాదం జరిగింది. ఆ సంవాదంలో లోకేష్ గారు కొంచెం అసహనం వ్యక్తం చేస్తూ ఒక మాట కూడా తూలేన్నారు. అసలు ఏం జరిగింది? ఏఐటీసీ వాళ్ళు ఏమడిగారు? లోకేష్ గారు ఎందుకు సహనాన్ని కోల్పోయారు? సహనం, ప్రమాదం జరిగిన దాంట్లో కార్మికులు చనిపోయిన ఆవేశంలో ట్రేడ్ యూనియన్ నాయకులు చాలా విపరీతమైనటువంటి ఒత్తిడితో గురవుతున్నటువంటి నేపథ్యంలో వీరందరి కోసం రాత్రింబవళ్ళు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం వాళ్ళు పట్టించుకోకపోయినా కార్మిక సంఘాల నాయకులు వాళ్ళని ఆసుపత్రికి తరలించే విషయంలో వాళ్ళకి మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు కల్పించేటటువంటి విషయంలో తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురై వాళ్ళందరినీ ఆ పనిలో ఉన్న నేపథ్యంలో నాయకులు లోకేష్ గారు ప్రధానంగా అంతకుముందే కేంద్ర ఉక్కు గని మంత్రి, కేంద్ర సహాయ మంత్రులు ఇద్దరు కూడా అర్ధరాత్రి పూట పోయి మళ్ళా వెంబటే వెళ్ళిపోయారు. ఉదయాన్నే లోకేష్ గారు ఒకవైపున, పవన్ కళ్యాణ్ గారు ఒకవైపున, ఇద్దరు భాగాలు పంచుకున్న విధంగా వాళ్ళ యొక్క వాదనలు విన్న తర్వాత అర్థమవుతా ఉంది. ముందుగా లోకేష్ గారు పొద్దున్నే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించుకొని మాట్లాడుతున్నారు. అదే సందర్భంలో ఏఐటీసీ నాయకులు, సిఐటి, ఈవెన్ ఐఎన్టీసీ నాయకులు కూడా పొద్దున్నే అక్కడ ఉమ్మడిగా ఐక్య కార్యాచరణ కమిటీతో ఉద్యమం నడుస్తా ఉంది గత 6-7 సంవత్సరాలుగా. ఈ ఐక్య ఉద్యమ నాయకులందరూ కూడా లోకేష్ గారికి మరి అప్పటికే ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు, మరి 25 లక్షలు మేనేజ్మెంట్ ప్రకటించారు. ఆ విషయం పైన యాజమాన్యం మరి లోకేష్ గారు కుటుంబ సభ్యులతో, బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఆయన మన కార్మిక సంఘాల నాయకులు వెళ్ళారు. ఆయన ఎంతసేపు వాళ్ళు ఒకవైపున వాళ్ళేంటి బాధితులు, తండ్రిని కోల్పోయినటువంటి పిల్లలు, భర్తను కోల్పోయినటువంటి భార్యలు, వాళ్ళంతా వాళ్ళ బాధపడతా ఉంటే ముఖస్థుతి మాటలతో మీ కుటుంబాన్ని మేము ఆదుకుంటాం, మీ బిడ్డల్ని మేము చదివిస్తాం, మీకు ఇక్కడే నివాసం ఏర్పాటు చేస్తాం, ఇవన్నీ చెప్తున్నారు. కానీ అసలు చనిపోయినటువంటి కుటుంబానికి, చనిపోయినటువంటి కార్మికుడికి 1 కోటి రూపాయలు ఇవ్వాలనేటటువంటి దాన్ని కార్మిక సంఘాలు ముందే పెట్టాయి. కార్మిక సంఘాలు ముందే డిమాండ్ చేశాయి. గతంలో కూడా అనుభవాలు ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో కానీ, ఫార్మా సిటీలో కానీ, లేకపోతే ఇతర ఆ ప్రాంతంలో జరిగినటువంటి చనిపోయినప్పుడు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇచ్చిన ఇది. దీన్ని ఎంతవరకు ప్రస్తావించిన వాడు చేయకపోతే కార్మిక సంఘాల నాయకులు డైరెక్ట్ గా లోకేష్ గారిని మీరు డబ్బుల విషయం మాట్లాడండి, నష్టపరిహారం గురించి మాట్లాడండి అని చెప్తే ఆయన ఆగ్రహవేశుడు అయిపోయి సహనాన్ని కోల్పోయి ఎవరు కూడా కనీసం విజ్ఞత జ్ఞానం లేనటువంటి వాళ్ళు కూడా మాట్లాడే మాటలు కాకుండా మీ కుటుంబ సభ్యులు ఏమైనా చనిపోయారనేటటువంటి ప్రశ్న వేశారు. అది దుర్మార్గమైనటువంటి మాత్ర. తోటి కార్మికులు నిన్నటి దాకా కలిసి మెలిసి పనిచేసి క్షణాల్లో డ్యూటీలో ఉండి ప్రాణాలు కోల్పోయినటువంటి నాయకుల ఎడల వాళ్ళ సంక్షేమం కోసం కార్మిక సంఘాలు ఆదినారాయణ కానీ, ఏఐటీసీ నాయకులు కానీ, సిఐటి నాయకులు కానీ మాట్లాడుతుంటే ఆ విషయాన్ని పక్కదారి పట్టించేదానికి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయారనే ప్రశ్న ఎంత దుర్మార్గమైనటువంటి ప్రశ్న. ఆ ఆవేశంలో సహనం కోల్పోలేదు. ఇది సహనంతో అసలు మీరు
పరామర్శించడానికి వచ్చారా, కుటుంబ సభ్యుల్ని కార్మిక సంఘాలు రెచ్చగొట్టడానికి వచ్చారా, మీరు తేల్చండి. అసలు మేము అడుగుతున్నది ఏంటి, మీరు చెప్తున్నది ఏంటి అని గట్టిగా వాదించేటటువంటి పరిస్థితి రావాల్సి వచ్చింది. ఆయన సహనం కోల్పోవటం వల్ల కార్మిక సంఘాల నాయకులు కూడా ఏమి సహనం కోల్పోలే, డిమాండ్ మీదనే నిలబడి ఉన్నారు. మీరు చెప్పినటువంటి 25 లక్షలు అది కూడా గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం కాదు, అక్కడ ఉన్నటువంటి RNL మేనేజ్మెంట్ వాళ్ళు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం మరో 2 లక్షలు ప్రకటించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి కూడా నష్టపరిహారం ప్రకటించకుండా సానుభూతి మాటలతోటి, ఒట్టొట్టి కాలక్షేపం చేసే మాటలతో లోకేష్ గారు ప్రయత్నం చేసిన దాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా విమర్శించాయి. ఆయన అవలంబించినటువంటి నిర్లక్ష్యమైనటువంటి వైఖరిని తీవ్రంగా ఖండించాయి. మన ట్రేడ్ యూనియన్లే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా లోకేష్ ఇంత అసహనంగా ఎందుకు మాట్లాడు, ఇంత సహనం కోల్పోయి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఆయన పోయిన పని ఏమిటి, వాళ్ళకి చెప్పిన విషయాలు ఏమిటి, కార్మిక సంఘాల పైన విసుగు పట్టం ఏంటనేటటువంటిది రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి తీవ్రంగా కలత చెందినటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇక రెండవది, ఒక్క నిమిషం శరత్ గారు, ఫ్యాక్టరీలో ప్రకటించిన ఆ కాంపెన్సేషన్ కూడా దానిలో అది మోసపూరితమైన ప్రకటననే కొన్ని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. అలానే దాని లోపల మీ ఫ్యాక్టరీ లోపల ఒక 3 రకాల ఇన్సూరెన్స్లు ఉంటాయని కూడా చెప్తున్నారు. ఇందులో ఏది వాస్తవం? కార్మికులకు 1,24,00,000 వచ్చిన మాట నిజమా కాదా? మంచి ప్రశ్న సార్. ఇంకో రవీంద్ర గారు చెప్పిందని కంటిన్యూషన్ యాక్చువల్ గా ఇప్పుడు నేను చెప్పేది కూడా. యాక్చువల్ గా ఇప్పుడు లోకేష్ ఏదైతే చెప్పాడో 25 లక్షలు అనేది, అది ఇట్ ఈస్ నెయిదర్ బై ద స్టేట్ గవర్నమెంట్ నార్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. 2012లో అప్పుడు SMS లో ప్రమాదం జరిగి 19 మంది చనిపోయినప్పుడు అప్పుడు కార్మిక సంఘాలకి మేనేజ్మెంట్ కి మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత జరిగిన అగ్రిమెంట్ ప్రకారం ఇక ముందు ఎవరైనా కార్మికుడు వర్క్ స్పాట్ లో చనిపోతే 25 లక్షలు కాంపన్సేషన్ ఇవ్వాలి. అలాగే టౌన్షిప్ లో వాళ్ళు ఉండడానికి అవకాశం కల్పించాలి క్వార్టర్స్ లో. అలాగే VSGH మా స్టీల్ ప్లాంట్ హాస్పిటల్, విశాఖపట్నం స్టీల్ జనరల్ హాస్పిటల్లో మెడికల్ ఫెసిలిటీస్ కల్పించాలి. అలాగే తర్వాత EPFO లో ఇంకొక మీ మొదట చెప్పిన 3 మా స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కార్మిక సంఘాలకి మధ్యలో జరిగిన ఒప్పందం. ఆ ఒప్పందం ప్రకారంగానే 25 లక్షలు అక్కడ అనౌన్స్ చేశారు. అదేమి లోకేష్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారో లేకపోతే ఇంకొకరు అనౌన్స్ చేసింది కాదు. ఇట్స్ అగ్రిమెంట్. అక్కడ ఏమీ చర్చ జరగకపోయినా ఆ డబ్బులు వాళ్ళకి వెళ్తాయి స్టాట్యూటరీగా. ఇకపోతే ఇక మీరు చెప్పిన రెండో బెనిఫిట్ ఏంటంటే EPFO ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ లో ఒక అగ్రిమెంట్ ఉంది. ఒక ఎంప్లాయీ కనుక విధి నిర్వహణలో కానీ వేరే రకంగా కానీ ఆయన మామూలు న్యాచురల్ డెత్ అయినా సరే టిల్ ద సూపర్ యాన్యుయేషన్ డేట్ ఆఫ్ ద ఎంప్లాయీ వాళ్ళకి బేసిక్ ప్లస్ DA ఇవ్వాలి. సూపర్ యాన్యుయేషన్ డేట్ వరకు. సూపర్ యాన్యుయేషన్ తర్వాత వాళ్ళకి ఏదో EPFO పెన్షన్ ఎంతో కొంత వస్తుంది, అది వేరే విషయం. బట్ సూపర్ యాన్యుయేషన్ డేట్ వరకు బేసిక్ ప్లస్ DA వాళ్ళకి చెల్లించాలి రిటైర్మెంట్ ఏజ్ వరకు. ఇవి అక్కడ ఉన్నవి. తర్వాత ఏంటంటే GPAIS అంటారు సార్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారంగా ఏంటంటే మేము ఎవ్రీ ఇయర్ డబ్బులు కడతాం. ఎంప్లాయీకి 2-3 ఆప్షన్స్ ఉంటాయి. 40 months ఆఫ్ బేసిక్ ప్లస్ DA, 60 months ఆఫ్ బేసిక్ ప్లస్ DA, 80 months ఆఫ్ బేసిక్ ప్లస్ DA అని అట్లా ఆప్షన్స్ ఉంటాయి. దానికి 6,000 7,000 మా బేసిక్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు కలెక్ట్ చేస్తారు. ఆ రకంగా కలెక్ట్ చేసింది ఇప్పుడు దాదాపుగా చనిపోయిన వాళ్ళు మాక్సిమం అందరూ కూడా సీనియర్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా. ఈ సీనియర్ ఎంప్లాయీస్ కి బేసిక్ ప్లస్ DA కలిస్తే 1,00,000 నుంచి 1,50,000 వరకు ఉంటుంది. సో 80% ఆఫ్ ద బేసిక్ ప్లస్ DA అంటే దాదాపుగా 80 నుంచి 90 లక్షల వరకు కూడా వాళ్ళకి ఆ అమౌంట్స్ స్టాట్యూటరీగా వస్తాయి సార్. ఇది మనం కట్టిన డబ్బులు, ఆ ఎంప్లాయీ కట్టిన డబ్బులు. వాడు 30 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ 6,000 7,000 కడుతున్నాడు. దానికి ఇన్సూరెన్స్ వస్తుంది. అది గవర్నమెంట్ ఇచ్చింది, మేమే ఇచ్చామని చెప్పుకుంటే అది దానికి మీనింగ్ లేదండి. అది ఈయన ఇచ్చింది ఏముంది, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కాదు, యాజమాన్యం ఇచ్చింది కూడా కాదు. అది వీళ్ళు ఇన్సూరెన్స్ కట్టారు, GPA వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వాళ్ళకి చెల్లిస్తారు. ఈ 3 అక్కడ అవి స్టాట్యూటరీగా వస్తాయి. ఏవి కూడా గవర్నమెంట్ ఇచ్చింది ఏమీ కాదు. అది కాకుండా ఒక ఎంప్లాయీ చనిపోతే అప్పటి వరకు ఆయన కట్టిన PF ఇస్తారండి. ఆయన ఎంత కట్టితే అంత
విత్ పిఎఫ్ కి ఏదో 8.25% అంత ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ వేసి తను కట్టిన అమౌంట్, అది వాడు కట్టుకునే అమౌంట్, అది తన కుటుంబ అవసరాల కోసం వాళ్ళు కట్టుకునే అమౌంట్. రిటైర్మెంట్ ఏజ్ తర్వాత చనిపోయాడు కాబట్టి బిఫోర్ ఇస్తారు. అది సీనియర్ ఎంప్లాయీస్ కి 60 లక్షలు 70 లక్షలు ఉంటది. కొంతమంది జూనియర్ ఎంప్లాయీ, ఇప్పుడు ఈ గోల్డ్ కుమార్ లాంటి వాళ్ళకు 20-25 లక్షలు వస్తుంది. అట్లా వాళ్ళ తలకి సర్వీస్ పెట్టి వస్తుంది. అలాగే గ్రాట్యుటీ 20 లక్షల రూపాయలు స్టీల్ ప్లాంట్ లో ఉంది. మిగతా సెయిల్ కంపెనీలు అన్నింటిలో కూడా 25 లక్షలు ఉంది. స్టీల్ ప్లాంట్ లో ఇంకా కేవలం 20 లక్షలు ఉంది, 25 లక్షలు లేదు. ఆ 20 లక్షలు ఆయన సర్వీస్ ని మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి గ్రాట్యుటీ ఇస్తారు. అందరికీ 20 లక్షలు రాదు. ఇవి కాకుండా ఎంప్లాయీ తాలూకా ఎర్నడ్ లీవ్స్ అని ఉంటాయి, సంపాదిత సెలవులు. ఆ ఎర్నడ్ లీవ్స్ ఎన్నైతే ఉన్నాయో 200 వరకు నాన్ ఎగ్జిక్యూటివ్స్ కి, ఎగ్జిక్యూటివ్ అయితే 300 వరకు వాళ్ళు దాచుకోవచ్చు. సో ఆ లీవ్ కి కొంత డబ్బులు వస్తాయి. సో ఇవన్నీ కలిస్తే ఇప్పుడు మీరు చెప్పిన 1.75 lakh ఫిగర్ ఒక ఎంప్లాయీకి వస్తే వచ్చి ఉంటుంది. అందరికీ కూడా ఫిగర్ రాదు. అది అక్కడ జరిగిన దాన్ని అది మొత్తం ఈయన ఓన్ చేసుకునంటే, ఆయన కూడా పాపం తెలియక వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి ఆయన చెప్పేశాడు ఈ డబ్బులు వస్తున్నాయని చెప్పేసి, అదేదో గవర్నమెంటే ఇచ్చేస్తుందని చెప్పేసి ఆయన ఓన్ చేసుకొని చెప్పాడు. ఇందులో గవర్నమెంట్ ఇచ్చింది లేదు, లోకేష్ గారు జోబులోంచి కానీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోంచి కానీ ₹1 కూడా ఆయన ఇవ్వలేదు. నిన్న యూనియన్ నాయకులు అక్కడ అడిగింది కూడా అదే మీరేమిస్తారో చెప్పండి అంటే, లోకేష్ గారు మీరేమిస్తారు, లోకేష్ గారు ఇస్తారనేది కాదు. మీరు రాష్ట్ర ప్రభుత్వం రిప్రజెంటేటివ్ గా వచ్చారు కాబట్టి యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు ఏమిస్తారో చెప్పండి అనేది ఇక్కడ యూనియన్ నాయకులు అడిగింది. ఎంప్లాయీకి వచ్చే డబ్బులు అయితే స్టాట్యూటరీగా వచ్చే డబ్బులు 1.75 lakhs అని ఆయన అనౌన్స్ చేసింది. చట్టబద్ధంగా వచ్చేవి సార్. దానికి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇవ్వలేదు. సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన కాంపన్సేషన్ ఓన్లీ 2 లక్షలు మాత్రమే. సరే, ఏదో జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏదో మొన్న గ్యాస్ లీక్ లో అనౌన్స్ చేశాడు ₹1 ఈ వ్యవహారాల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ మీరు అక్కడ ఏదో కొట్లాటల్లో చచ్చిపోతే ₹1 అనౌన్స్ చేశారు కాంపన్సేషన్. ఆ మాత్రం చేయలేదా మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో బలవంతంగా చనిపోయిన కార్మికుల తాలూకా జీవితాలు? పుష్కరాల్లో చనిపోతే 25 లక్షలు ఇచ్చారు. రేపు ఇంకెంత ఇస్తారో ఏమవుద్దో తెలియని పరిస్థితి. సో అట్లా మేము మీ గవర్నమెంట్ సైడ్ నుంచి మీరు ఏమి ఇస్తారో చెప్పమంటాం. ఇవ్వాల్సిన అవసరం మాత్రం ఉంది. గవర్నమెంట్ సైడ్ నుంచి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇది రోజు జరిగిన నార్మల్ రోడ్ యాక్సిడెంటో, స్కూటర్ యాక్సిడెంటో, బస్సు యాక్సిడెంటో, రైలు యాక్సిడెంటో కాదు. ఒక నిర్లక్ష్యాల వల్ల, యాజమాన్యాల నిర్లక్ష్యాల వల్ల జరిగిన యాక్సిడెంట్. ఓకే రవీంద్ర గారు, నాకు ఇంకొక ఇప్పుడు గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో మీరందరూ సోమవారంలాగా జీతం తీసుకుంటారా అని ఇదే స్టీల్ ప్లాంట్ వర్కర్స్ యూనియన్ కార్మికులను ఉద్దేశించి కూడా అన్నారు. ఇప్పుడేమో వాళ్ళ అబ్బాయి మీరు మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారా అని అంటున్నారు. అంటే కార్మికులు అంటే ఒక రకమైన దీన్ని చిన్నచూపు కింద భావించాలా, లేకపోతే గవర్నమెంట్ యాటిట్యూడే అట్లా ఉంటుంది అనుకోవాలా? ప్రధానంగా చంద్రబాబు నాయుడు యాంటీ వర్కర్స్ మైండ్ సెట్ అయింది. ఆయన మైండ్ సెట్ అంతా కూడా కార్పొరేట్ శక్తులకి, కార్పొరేటర్లకి బాగా లాభాలు చేకూర్చాలా, వాళ్ళ ఆదాయాలు బాగా తీసుకురావాలనే ఆలోచన తప్ప, ఆదాయం రావటానికి శ్రమ పడుతున్నటువంటి, కష్టపడుతున్నటువంటి కార్మికుల్ని కూడా బాగా చూసుకుందామనే కాన్సెప్ట్ ఆయన మైండ్ సెట్ లోనే లేదు. ఎందుకంటే అనేక సంఘాల, అనేక స్కీమ్ వర్కర్లు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, లేకపోతే శ్రమ పడేవాడి తరఫున మేము అనేక సార్లు చూస్తా ఉన్నాం ఆయన మెంటాలిటీ. కానీ ఎక్కడ కూడా యాజమాన్యానికి అనుకూలంగా ఉంటాడు తప్ప కోట్ల మంది, లక్షల మంది ఉన్నటువంటి శ్రమజీవుల వైపు ఆయన ఉండడు. దాంట్లో భాగమే ఈ యొక్క మీరు పని చేయకుండా జీతాలు తీసుకుంటారనే దాంట్లో భాగంగానే ఈ ఇందాక శరత్ గారు చెప్పిన విధంగా టార్గెట్, నీ వర్క్ ఎంత టార్గెట్ చేస్తేనే నీ కూలి, నీ జీతం ఎంత వస్తుంది అనేటటువంటి టార్గెట్ ఆయన చెప్పినటువంటి ప్రకటనలో నుంచి వచ్చినటువంటి భాగమే ఇది. అంతకుముందు కార్మికులు ఏంటి, ఎప్పుడు ప్రొడక్షన్ చేస్తారు, డ్యూటీలో సిన్సియర్ గా పనిచేస్తారు. ఈ ఉద్యోగులు అందరూ కూడా సిన్సియారిటీని శంకించాల్సినటువంటి అవసరంలా. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఎప్పుడు నష్టాల్లో కానీ, ప్రొడక్షన్ లో కానీ, క్వాలిటీలో కానీ, క్వాంటిటీలో కానీ ఎక్కడ కూడా ఒక రిమార్క్ లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ కి. వర్కర్లు సోమరిపోతులై పని చేయకుండా, లేకపోతే ఇంకొక రకంగా ఉంటే అంత గుడ్విల్ ఫ్యాక్టరీ పరిశ్రమకు రాదు. అది గుర్తించాలి ముందు. కానీ వాళ్ళందరూ నరేంద్ర మోడీ అడుగుజాడల్లో నడిచేటటువంటి పెద్ద మనుషులందరూ కూడా దీన్ని ఏదో ఒక, మన సామెత ఉంది కదా, ఆ కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని పేరు పెట్టి చంపేస్తారని. ఆ విధంగానే స్టీల్ ప్లాంట్
దీని పరిశ్రమని ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పాలనే నిర్ణయం జరిగింది కాబట్టి దాన్ని కార్మిక సంఘాలు ఎక్కడ కూడా మరి దాన్ని తలపకుండా పోరాటాలు చేస్తున్నారు కాబట్టి అది మామూలు సాఫీగా ప్రైవేటీకరణ చేయడానికి సాధ్యం కానటువంటి పరిస్థితులు కార్మిక వర్గం సృష్టిస్తున్నాయి కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా నష్టపడుతుందనే ఉద్దేశమో, పనిచేయటం లేదనే పేరుతోటో, లేకపోతే విఆర్ఎస్ పేరుతోటో, వాలంటీర్ పేర్లు ఏదో ఒక పేర్లు పెట్టి దీన్ని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో ఉన్నందువల్లనే ఆయన సోమరిపోతులు అనేటటువంటి మాట వాడటం, పని చేయటం లేదనే మాట వాడటం, పనికి తగిన ప్రతిఫలం అనేటటువంటి విధంగా జీతాలని దాన్ని లింకప్ చేయటం, ఆ పని ఒత్తిడి పెరగటం, వీటిల్లో భాగంగానే ఈ కార్మికులు మొన్న చనిపోవడం అనేది జరిగింది. అదే విధంగా అదే పాట ఆయన వాళ్ళ నాన్నగారి మైండ్ సెట్ లోనే ఈయన కూడా వర్కర్ల మీద ప్రేమ ఇవన్నీ కాకుండా అది శరత్ గారు చెప్పిన విధంగా ఒక రూపాయి కూడా అది పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. అదే విధంగా ప్రెస్ స్టేట్ అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ఇంత ముందు చెప్పిన విధంగా అన్ని ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం రూపాయి లేకుండా దాంట్లో కార్మికుడు ఇంతకాలం శ్రమ చేసినటువంటి కార్మికుడు, రక్తాన్ని దారబోసినటువంటి కార్మికుడు, తన ఆరోగ్యాన్ని అనారోగ్యంగా మార్చుకున్నటువంటి కార్మికుడు సంపాదించుకున్నటువంటి డబ్బులన్నిటినీ లెక్కేసి ఈ డబ్బులు మీకు ఇస్తున్నామని చెప్పడం అంత దుర్మార్గం అది ఇంకొకటి లేదు. బహుశా అది పవన్ కళ్యాణ్ అర్థమయ్యి చదివాడో, అర్థం కాక చదివాడో, నిజంగానే ఇదంతా ఒకసారి ₹1,50,00,000 ₹1,40,00,000 ఇస్తుంటే ఇవన్నీ కూడా చనిపోయినందువల్ల ₹1,00,00,000 ఇస్తున్నాడని భ్రమపడ్డాడో మనకేం తెలియదు. కానీ మరి ఆయన ఎక్కడైనా రిటైర్మెంట్ ఫంక్షన్ లో పాల్గొన్నాడో లేదో, ఎవరన్నా సామాన్య టీచర్ రిటైర్డ్ అని కూడా 30-40 లక్షలు 50 లక్షలు వస్తాయి. వాళ్ళు ఏంటి ఆ సర్వీస్ అంతా కూడా దాచిపెట్టుకున్న వివిధ రకాల డబ్బులు, వివిధ రకాల వనరులు ఇవన్నీ కూడా రిటైర్మెంట్ వచ్చినాక తీసుకొని కదా కుటుంబాలు పోషించుకునేది. ఎక్కడ ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ లో కూడా పాల్గొని ఉన్నాడు. బహుశా వాళ్ళ నాయన రిటైర్డ్ అయినప్పుడు కూడా ఆ రోజుల కాలానికి తగ్గట్టు ఆ డిపార్ట్మెంట్ కూడా అంత డబ్బు వచ్చి ఉంటాయి. అందువల్ల అది ఆ విషయాన్ని మర్చిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ మొత్తం కార్మికులకి మా డబ్బులు ఇస్తున్నాం అనే భ్రమ కలిగినట్టుంది. అందువల్ల అవాస్తవమైనటువంటి ప్రకటన పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఇంకా దుర్మార్గమైనటువంటి ప్రకటన లోకేష్ గారు చేశారు. అంతకన్నా ఇంకా దుర్మార్గం కేంద్ర ప్రభుత్వం ఎక్కడో దారిని పోయేటటువంటి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి 2 లక్షలు ఇస్తున్నారు, లేదా ఇంకోటి ఇస్తున్నారు. కానీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల, యంత్రాలు మార్చకపోవటం వల్ల, సొఫిస్టికేటెడ్ యంత్రాలు పెట్టకపోవడం వల్ల జరిగిన దుర్ఘటనలో కార్మికులు ప్రాణాలు కోల్పోతే దానికి ఏమాత్రం కూడా విలువ లేకుండా 2 లక్షలు ప్రకటించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. టోటల్ వీటన్నిటిని మనం చేస్తే ఈ పరిశ్రమని ప్రైవేట్ చెప్పాలనే కాన్సెప్ట్ తప్ప మరొకటి లేదు. ఓకే రైట్ శరత్ గారు, చివరిగా నా ప్రశ్న ఒకటి, అసలు ఈ ఫ్యాక్టరీ భవిష్యత్తు ఏమవుద్ది? ఈ ఫ్యాక్టరీని ఉంచుతారా, లేకపోతే రియల్ ఎస్టేట్ అమ్మేసి ఆంధ్ర సెంటిమెంట్ దెబ్బతీస్తారా అనేది నాకు పెద్ద డౌట్ గా ఉంది. ఏం జరుగుతుంది? వాళ్ళ ప్రయత్నాలు అయితే అదే దిశగా వెళ్తున్నాయి. బహుశా చంద్రబాబు నాయుడు గారు తన ప్రతిభా పాఠపాలు, సంపద సృష్టించడాలు ఇవన్నీ కలిపి ఆయన ఏమైనా ఏమంటారు దాన్ని భరోసా ఏమైనా ఇచ్చాడేమో. ఎందుకంటే సార్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈజ్ ఏ గోల్డ్ మైన్ అండి. మీరు మిగతా కర్మాగారాలతో కంపేర్ చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో చాలా తక్కువ మంది మ్యాన్ పవర్. మా దగ్గర కేవలం 8,381 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. 8,500 మంది కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారు. 16,000 మందితో మేము 7.2 మిలియన్ టన్స్ ఉత్పత్తి తీస్తున్నాం. అంటే సగటున ఒక కార్మికుడు టన్నుకి 2 కార్మికులు పనిచేస్తున్నాం మేము. ఇదే మీరు రూర్కెలా గనక తీసుకుంటే అక్కడ 11,300 మంది రెగ్యులర్ కార్మికులు ఉన్నారు, 12,000 మంది కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారు. అంటే ఈ 30,000 మంది దాదాపుగా 25,000 మంది కలిపి అక్కడ తీసేది 4.2 మిలియన్ టన్సే. వేరాజ్ మేము 15,000 మందిని 7.2 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ తీస్తుంటే అక్కడ 25,000 మంది 4.2 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ తీస్తున్నారు. ఒకారాలో మీకు దాదాపుగా 10,800 మంది రెగ్యులర్ కార్మికులు ఉంటే 11,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి అక్కడ తీసేది 5.2 మిలియన్ టన్సే. సో ఇక్కడ మీకు ఇంత సాఫిస్టికేటెడ్ ఇది ఉండి, ఇంత టెక్నాలజీ ఉండి, కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మేము అడుగుతున్నది మైండ్ సెట్. మాకు మైండ్స్ ఇవ్వకుండా మా పక్కన ఇంకా కంపెనీ ఓపెనే కాలేదు, కొబ్బరికాయ కొట్టలేదు, వాళ్ళకేమో మెటల్ కంపెనీకేమో నువ్వేమో టన్నులు ఐరన్ ఓర్ ఇస్తూ, మా దగ్గరేమో మీరేమో మళ్ళీ ప్రొడక్ట్స్ ఏమో మాకు సప్లై చేస్తారు, చేసి మమ్మల్ని ప్రొడక్షన్ తీయమంటున్నారు. అయినా సరే మేము మా ప్రాణాలను అడ్డుపెట్టి మరి
విశాఖ ఉక్కు కార్మికులు ప్రొడక్షన్ తీస్తున్నారు. అయితే ఏమైనా సరే వాళ్ళ తాలూకా కాన్సెప్ట్ అయితే మాత్రం ఈ కర్మాగారాన్ని ఎలాగైనా అమ్మేయాలి. 3 లక్షల కోట్ల నెట్వర్త్ అండి ఈ కర్మాగారం తాలూకా విలువ. 3 లక్షల కోట్ల రూపాయల కర్మాగారాన్ని అప్పనంగా 33 కోట్లకో 30 కోట్లకో 300 కోట్లకో ఏ మిట్టలకో ఆదానికో అంబానీకో కట్టబెట్టాలని చూస్తున్నారు. మీరు చెప్పింది నిజమే. ఇది అమ్మేయాలనేటువంటి వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఆపటం లేదు. అందులో భాగంగానే న్యూ లేబర్ కోడ్స్ రాకుండానే ఇక్కడ లేబర్ కోడ్స్ అన్ని కూడా అమలు జరుగుతున్నాయి. 12 గంటల పాటు కార్మికుల మీద పని ఒత్తిడి పెడుతున్నారు. ఈ మరణాలకు ఇలాంటి ప్రమాదాలకు ఈ పని ఒత్తిడి కూడా ఒక కారణం. ఏది ఏమైనప్పటికీ వాళ్ళు అమ్మాలని చూస్తున్నా సరే ఇక్కడ కార్మికులు అయితే చాలా కన్సర్న్, చాలా స్ట్రాంగ్ డెసిషన్ తో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కర్మాగారాన్ని అమ్మనివ్వము, అమ్మే ప్రసక్తే లేదు. మీరు అమ్మాలనుకుంటే మళ్ళీ మీకు 4 ఏళ్ల కిందట మేము ఏ రకంగా అయితే యాజిటేషన్ చేస్తారో అదే రకమైనటువంటి ఉద్యమం మళ్ళీ వస్తుంది. అమ్మాలనే వాళ్ళ ప్రయత్నం అయితే చేస్తున్నారు, అందులో డౌట్ అయితే లేదు. కానీ అమ్మకుండా ఉండడానికి మేము చేసే ప్రయత్నంలో కూడా ఎక్కడ శంకించాల్సినటువంటి అవసరం అయితే లేదు సార్. ఓకే. ఈ దేశ భవిష్యత్తు ఉక్కు మీద ఆధారపడి ఉందని చెప్తారు. అట్లాంటి ఉక్కు ఈ రాష్ట్రం నుంచి తరలిపోకుండాను, అలానే ఆ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఆ సెంటిమెంట్ని కాపాడుకునేలా మీరు చేసిన సూచనలు సలహాలు ఈ పాలకులు పాటించాలని, ఆ ఫ్యాక్టరీలో ఉన్న వేలాది మంది కార్మికుల భవిష్యత్తుని మరోసారి వాళ్ళ విఘాతం ఎటువంటి కలగకుండా, అలానే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని కోరుకుంటూ ఈ చర్చలో పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.